జాతీయ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు డోన్ సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు డాక్టర్ మహమ్మద్ రఫీ సామాజిక కార్యకర్త వినియోగదారుల రక్షణ సంఘం జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు ఆధ్వర్యంలో గత సారస్వతిగా ఎన్నికలు జరిగినప్పుడు మన నంద్యాల కర్నూలు జిల్లాలకే ఆదర్శంగా డోన్ తాలూకా నందు ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించినందుకు డోన్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇంతియాజ్ బాషా తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలకే ఆదర్శంగా సామాన్యుల సైత్యము నామినేషన్ వేయగలిగినారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ఇండిపెండెంట్లు కూడా డోన్లో 8 మంది ఇండిపెండెంట్లు ఇంతవరకు చరిత్రలో డోన్ తాలూకాలో ఇండిపెండెంట్లు నామినేషన్ వేయడం అనేది ఎమ్మెల్యేలకు బహువరదు. ఒక వికలాంగుడు కూడా తాను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి నిస్వార్థంగా ఎన్నికల బరిలో తిరిగి తమ ఓటు హక్కుతో పాటు వాళ్లకు స్వేచ్ఛా స్వతంత్రాన్ని అందించిన డోన్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇంతియాజ్ బాషా, డోన్ సబ్ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ రెడ్డికి మా వినియోగదారుల సంఘాల తరఫున డాక్టర్ మహమ్మద్ రఫీ నాగరాజు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా డోన్ పట్టణంలో ఎన్నడూ లేని విధంగా గతంలో సామాన్యులు సైతం రాత్రి 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకొని రిగ్గింగులు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా జిల్లాలకే కర్నూలు నంద్యాల జిల్లాలకే ఆదర్శంగా డోన్ పోలీసుల నైతిక విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముందస్తుగా భారతమాత చిత్రపటాన్ని డోన్ సిఐ గారికి ఎస్ఐ గారికి అందజేస్తూ ఓటర్లు అందరూ ప్రభావితం కావాలని చెప్పి స్వచ్ఛమైన నాయకులను ఎన్నుకుంటే పరిపాలన తర్వాత అన్నీ కూడా బాగుంటాయని చెప్పి ఎవరైనా ఓటు నమోదు చేసుకునే ఉంటే పోలీస్ స్టేషన్లో పోయి ఓటును నమోదు చేసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసు తర్వాత మిగతా సచివాలయాల్లో కూడా చేసుకోవాలి, బిఎల్ఓల ఆధ్వర్యంలో చేసుకోవాలని చెప్పి డోన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నరసింహులు సారు డోను ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఓటర్స్ డే సందర్భంగా డోన్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ అందులో భాగంగా డోన్ పోలీస్ అధికారులకు కూడా చిన్న మెమోంటో భారతమాత మెమోంటోలు అందజేసి ముందస్తుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ వారికి భారతమాత చిత్రపటాన్ని అందజేయడం జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి ఈ విధంగా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్కభజన మండలి అధ్యక్షులు శ్రీ రాంపల్లి శ్రీను గారు మాకు ఈ కార్యక్రమానికి ఆయన చైతన్యచ్చినందుకు ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిస్వార్థమైన సేవలు అందిస్తున్న అధికారులకు మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. మెమోంటోస్ అందజేస్తున్న ఈ తరుణంలో భారతదేశానికి ప్రపంచానికి ఆదర్శమైనటువంటి మహాతల్లి భారతమాత చిత్రపటాన్ని ఆ అధికారులకు అందజేయడం జరిగింది. వాళ్ళ యొక్క సేవలు నిస్వార్థ సేవలను మా సంఘం గుర్తించి వాళ్ళకి ఈరోజు చిత్రపటాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే ముందస్తు భారతదేశానికి స్వరాజ్యం వచ్చి జరుపుకుంటున్న ఈ తరుణంలో 77వ స్వరాజ్య శుభాకాంక్షలు అందరికీ అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ తెలియజేస్తూ, దేశ ప్రజలకు దేశ సైనికులకు అందరికీ పేరు పేరున దేశం కోసం జీవితాలను బలిదానం చేసిన మహనీయులు స్వతంత్ర సమరయోధులు అమరవీరులు జవాన్లకు అందరికీ కూడా తల వంచి వారికి పాదాభివందనలు చేస్తున్నాము. ఎందుకంటే మనం ఈరోజు స్వరాజ్యాన్ని అందుకోగలిగినామంటే ఎంతోమంది మహనీయుల త్యాగఫలమే. అటువంటి త్యాగధనులను మనము స్మరించుకోవడము మంచి తరుణము. ఈ కార్యక్రమానికి మహమ్మద్ రఫీ గారు కూడా నాకు వెన్నంటూ ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ, అదేవిధంగా మాకు ఈరోజు మెమోంటో ఇతర వస్తువులన్నీ అందించిన డోన్ సాధనగిరి రామకృష్ణారెడ్డి సమగ్ర వినియోగదారుల సంక్షేమ సంస్థ ఎస్ రామకృష్ణారెడ్డి గారు కూడా స్వతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఇటువంటి కార్యక్రమాలకు ఆయన ప్రోత్సహిస్తూ సలహాలు సూచనలు ఇచ్చినందుకు మా వినియోగదారుల సంఘం తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.